బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. యూరియా పంపిణీకి సంబంధించి అధికారులు పోలీసుల సమక్షంలో రైతులకు టోకెన్లు జారీ చేశారు. అయితే ఉదయం నుంచే భారీ సంఖ్యలో రైతులు క్యూలో ఉండడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సొసైటీ కౌంటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో సొసైటీలో పనిచేసే ఒక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు టోకెన్లు జారీ చేయడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే టోకెన్లు అయిపోయాయని ప్రకటించారు. దీంతో టోకెన్లు దొరకని రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాము తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడినప్పటికీ యూరియా దొరక్కపోవడంతో సొసైటీ వద్దనే పడిగాపులు కాశారు. తమకు యూరియా ఎప్పుడు అందుతుందో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు యూరియా చాలా ముఖ్యమని, సరైన సమయంలో అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు భారీగా బారులు తీరారు. యూరియా పంపిణీకి సంబంధించి అధికారులు పోలీసుల సమక్షంలో రైతులకు టోకెన్లు జారీ చేశారు. అయితే ఉదయం నుంచే భారీ సంఖ్యలో రైతులు క్యూలో ఉండడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సొసైటీ కౌంటర్ అద్దాలు ధ్వంసమయ్యాయి. ఘర్షణలో సొసైటీలో పనిచేసే ఒక సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. అధికారులు టోకెన్లు జారీ చేయడం మొదలుపెట్టిన కొద్దిసేపటికే టోకెన్లు అయిపోయాయని ప్రకటించారు. దీంతో టోకెన్లు దొరకని రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. తాము తెల్లవారుజాము నుంచి క్యూలో నిలబడినప్పటికీ యూరియా దొరక్కపోవడంతో సొసైటీ వద్దనే పడిగాపులు కాశారు. తమకు యూరియా ఎప్పుడు అందుతుందో స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలకు యూరియా చాలా ముఖ్యమని, సరైన సమయంలో అందకపోతే పంట దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. అమ్మ కొంచెమన్నా ఏమనిపించలేదా? మంచిగా